నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మిత్రపక్షమైనటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం వైఖరి ఒక రకంగా చెప్పాలంటే చాలా భిన్నంగా ఉంది. కూటమిలోనే ఆసక్తికరమైనటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. మనం తాజాగా చూసాం. కాకినాడ పోర్ట్లో పవన్ కళ్యాణ్ దూకుడు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక పెను తుఫానుగానే మారింది. కూటమి ప్రభుత్వంలో అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి క్రమంలో అసలు రాష్ట్రంలో ఈ రేషన్ మాఫియా అనేది ఎవరి కనుసనల్లో జరుగుతుంది, దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను తయారు చేసి కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంపించినట్లు కూడా మనకి ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఈ యొక్క రేషన్ మాఫియాలో కింగ్ పిన్గా వ్యవహరించారు అనే ఆరోపణలు విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. గత 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రైడ్స్లో దాదాపుగా చాలా కీలకమైనటువంటి అంశాలే వెలుగులోకి చూశాయి. కోట్లాది రూపాయల విలువైనటువంటి ఈ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నటువంటి బియ్యాన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నటువంటి మాఫియా, రేషన్ మాఫియా ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాయి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే ఏ రాష్ట్రానికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వస్తున్నాయి. దానిలో భాగంగా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత విషయంలో కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగానే ముందుకు కదులుతున్నాయి. ఇలాంటి క్రమంలో కోట్లాది రూపాయలకు పడగలెత్తినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజాప్రతినిధులు, అలాగే వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు భరతం పట్టేందుకు పవన్ కళ్యాణ్ సన్నద్ధులై ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు రంగంలోకి కేంద్రం దిగబోతుంది. మూలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఎవరెవరు ఈ రేషన్ మాఫియాలో కుమ్మక్కై ఉన్నారు, ఎవరితో చేతులు కలిపారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోరమైనటువంటి ఓటమితో అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే ఆ యొక్క సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఆయన చేసినటువంటి సోదాల్లో దాదాపుగా ఎన్నో గోడౌన్స్ను సీజ్ చేశారు. ఇలాంటి క్రమంలో ఎందుకు వారిపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఎందుకింత ఉదాసీన వైఖరి? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయినాయి. ఏదైనా సరే పేదలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఈ నాయకులు కానీ అధికారులు కానీ ఎందుకు కుమ్మక్కు అవుతున్నారు? ఇక్కడ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది అంటే వారు వాస్తవం చెప్పాలంటే అధికారులు ఏమీ ఉండదు. ఎందుకనంటే
ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి చెప్పు చేతల్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇతర ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకనంటే ఒకవేళ ఆ నాయకుల మాటలు వినకపోయినా మంత్రులు కానీ మంత్రుల అనుచరులు కానీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు చెప్పినా వినకపోతే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందులోనూ దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాలు అందులోనూ ఒక ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను బట్టి మనం చూస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కూటమి ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి గందరగోళం అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది. రకరకాలుగా చర్చించుకుంటున్నారు అనేది. ఏదేమైనప్పటికీ ఒక మాఫియాకు కళ్ళెం వేయాలి, వారు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టాల్సిందే. ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఈ యొక్క అవినీతి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయితే, భాగస్వాములు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తూనే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో ఈ మధ్య చోటు చేసుకున్నటువంటి కాకినాడ పోర్టులో వ్యవహారానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగానే చర్చ జరుగుతుంది. రంగంలోకి కేంద్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కూడా దిగబోతున్నాయి. విజిలెన్స్ కానీ సిబిఐ కానీ ఇలా రకరకాలుగా దర్యాప్తు సంస్థలకి ఈ యొక్క విచారణ బాధ్యతను అప్పగించాలి అనేది. అధికారులు ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఎందుకు ఇంత జరుగుతుంది? రేషన్ మాఫియా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వాలా, అధికారులా, లేకపోతే వ్యవస్థ పరిపాలనాపరమైనటువంటి లోపాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగానే ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక శుభసూచకమే. ఎందుకంటే ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ తప్పుని ప్రశ్నించి ఎత్తి చూపించి ఆ యొక్క సమస్యకు పరిష్కారం చూపేవాడే నిజమైన అసలైన సిసలైన నాయకుడు అనే ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో బాగా సాగుతుంది. మొత్తాన్ని చూడాలి. ఈ యొక్క రేషన్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు స్కామ్ అనేది జరుగుతుంది. దీని వెనుక కర్త కర్మ క్రియ ఎవరు? ఏ పార్టీలో ఉన్నవారైనా సరే ఉపేక్షించరాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాలా భిన్నంగా ఉన్నాయి, ఆసక్తి కలిగించే అంశాలుగా మారాయి. కేంద్రం ప్రతి విషయంలో జనసేనకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఎంతో సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాయి, నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రేషన్ మాఫియాకు బ్రేక్ వేయాలంటే కఠిన చర్యలు తప్పవు. ఏ పార్టీ అయినా సరే, ఎంత స్థాయిలో ఉన్నటువంటి నాయకుడైనా సరే ఎవరిని కూడా వదలకూడదు అనే ఒక నిర్ణయంతో ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందని, ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే పని ఉందో దానికి కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు, మాట్లాడారు. ఆయా డిపార్ట్మెంట్ల అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ కానీ, పోలీసు కానీ, సివిల్ సప్లైస్ కానీ, ఇట్లా ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్స్ని మీరు పంపించాలి. అలాగే మా ఛానల్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.